తెలంగాణలో అత్యుత్తమ మార్కెట్గా ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో పంట చోరీ అంశం తీవ్ర దుమారం రేపింది. పసుపు దొంగతనం ఆరోపణలను నిరసిస్తూ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కాంటాలు నిలిపివేసి సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. 5 గంటల ఆందోళన అనంతరం కార్మికులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో మార్కెట్లో క్రయ విక్రయాలు యథావిధిగా మొదలయ్యాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 5 గంటల పాటు పసుపు కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓవైపు ధరల పతనం, మరోవైపు కాంటాలు నిలిచిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని మార్కెట్ కమిటీ నుంచి ఆరోపణలు రావడంతో యార్డులో ఉన్న అన్ని సంఘాలు మెరుపు సమ్మెకు దిగాయి. భారీ ర్యాలీ నిర్వహించి మార్కెట్ యార్డు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు కార్మికులు. ఈ ధర్నాతో కొనుగోళ్లు, కాంటాలు నిలిచిపోవడంతో పసుపు మార్కెట్ స్తంభించింది. తమపై దొంగతనం ఆరోపణలు మోపడం సరైంది కాదని, దీనిపై సరైన సమాధానం చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. చర్చలు జరిపేందుకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని కార్మికులు ముట్టడించారు. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్పై దాడికి తెగబడ్డారు. పోలీసులు అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా అడ్డుకుని మరీ దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతలోనే పోలీసు వాహనంపై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. 5 గంటల సమ్మె తర్వాత కార్మిక సంఘాల నేతలను మరోసారి చర్చలకు పిలిచారు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఆ తర్వాత కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో పసుపు క్రయ విక్రయాలు, కాంటాలు మొదలయ్యాయి. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో రాత్రి చీకటి పడినా కాంటాలు కొనసాగించారు. పసుపు పంటకు డిమాండ్ పెరగడంతో కొందరు మార్కెట్కు వచ్చి చోరీ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవారిని పట్టుకుని పసుపు స్వాధీనం చేసుకున్నారు. వీడియోల ఆధారంగా దాడికి పాల్పడ్డవారిని గుర్తించి 10 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే పసుపును దొంగతనం చేసిన వారి పేర్లు వెల్లడించాలని కార్మికులు డిమాండ్ చేశారు.